రెండు చేతులు పైకెట్టి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం ఈ ఆదివారం ఉండడానికి దేవుడు కృప దయచేశాడు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుని వర్తమానాల్లోకి వెళ్దాం. నిర్గమాకాండం బైబిల్ తెరిచి అందరూ చూడండి. నిర్గమాకాండం అందరూ చూడండి. ఒకటో అధ్యాయము అందరూ బైబిల్ తెరవాలి. మీ దగ్గర ఫోన్ ఉంటే దయచేసి మరి ఆఫ్ చేసేయాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఒక 40 నిమిషాలు మీరు మీ ఫోన్లో ఆఫ్ చేస్తే బాగుంటుంది. ఆ సమయంలో వాక్యం చెప్పే సమయంలో మీరు బయటికి వెళ్ళడం మంచిది కాదు కనుక ఫోన్లు ఆఫ్ చేసేవాళ్ళు చేయండి. వాక్యం విందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం అందరూ కూడా చూడండి. నిర్గమాకాండం అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసూయపడిరి. దేవునికి స్తోత్రం. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇది మన అంశం. గుర్తుపెట్టుకోండి. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అంటే అభివృద్ధిలోనికి వచ్చిరి. ఇది మన అంశం. అయితే ఇక్కడ ఈ నిర్గమాకాండము 1వ అధ్యాయంలో మోషే రాసిన గ్రంథం. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇంకా మోషే పుట్టక ముందు ఇశ్రాయేలీయులు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉండడం జరిగింది. అప్పుడు వాళ్ళని దేవుడు విస్తరింప చేశాడు. ప్రబలైనట్లుగా ఎక్కువ జనమును వృద్ధి చేశాడు. ఆ టైంలో అలాగ చేయటం వల్ల ఐగుప్తు రాజు అనేటువంటి వాడికి అసూయ కలిగింది, లేక ఐగుప్తీయులకు అసూయ కలిగింది. ఎందుకు కలిగింది అంటే మాకంటే ఎక్కువ మంది వీళ్ళు అయిపోతున్నారు, ఎక్కువ జనం పెరిగిపోతున్నారు, వీళ్ళను అణగదీయాలి, అణిచివేయాలి, లేకుండా చేయాలి, బలహీనలు చేయాలి, విస్తరింపకుండా చేయాలని ఐగుప్తు రాజు ఏం చేశాడో తెలుసా అంటే ఆలోచన చేశాడు. ఎవరు ఆలోచన చేశారండి? ఐగుప్తు రాజు ఆలోచన చేశాడు. ఐగుప్తు రాజు ఆలోచన చేయడానికి గల కారణం ఏమిటంటే ఐగుప్తు రాజు వెనకాల సైతాను ఉన్నాడు. విన్నారా? ఎందుకంటే దేవుని ప్రజలు విస్తరించడం,
దేవుని ప్రజలు అభివృద్ధిలోకి రావడం సాతానికి ఇష్టం ఉండదు కనుక ఎవరో ఒకరిని ఎంచుకుని ఏం చేస్తాడంటే దేవుని ప్రజలను బాధ పెట్టడానికి ఆ మనుషుల్ని వాడుకుంటాడు, లేదా ఆ మనిషిని వాడుకుంటాడు. అలాగే ఐగుప్తీయులను వాడుకున్నాడు, ఐగుప్తి యొక్క ఫరోను కూడా వాడుకున్నాడు. అప్పటికి యేసోబు చనిపోవటం వలన కొత్త రాజు రావటం వలన ఇశ్రాయేలీలను దేవుడు విస్తరింపు చేస్తానన్న విధానాన్ని బట్టి అది చూడలేని సాతానుడికి కళ్ళు పుట్టి ఎలా పాడు చేద్దామా అని చూసేటువంటి వాడు, ఎలా నాశనం చేద్దామా దేవుని పిల్లలని ఆలోచించేవాడు. అయితే ఐగుప్తిలో ఉన్నట్టు వారిని ఏం చేశాడు అంటే ఆ కాలంలో భయంకరమైన ఎట్టి పనులు చేయించి ఆ రాజు భవనాలు కట్టించుకుంటూ ధాన్యాదుల కొరకై పెద్ద పెద్ద గుడాములు కట్టించుకుంటూ ఐగుప్తిలోని ప్రాకారాలు కట్టించుకుంటూ ఆళ్లే మట్టి తెచ్చుకోమని, ఆళ్లే తొక్కుకోమని, ఆళ్లే అనగా కాల్చుకోమని, ఆళ్లే చేసుకోమని, వాళ్ళకి తినటానికి తిండి గింజలు ఇవ్వకుండా ఆడవాళ్ళని చూడక, గర్భిణీలను చూడక, చిన్నపిల్లలను చూడక, వృద్ధాప్యంలో ఉన్నవారని చూడక అందరినీ కూడా చాలా వేదన పరిచయ వేదనలో కొంతమంది బలహీనలై చనిపోయిన వారు ఉన్నారు. మరి కొంతమంది రోగం కలిగిన వారు అయిపోయారు. తిండి లేక, బలం లేక పని చేయించుకుంటున్నాడు, కానీ పనికి కావాల్సినవి అనగా తనకి జీతాలు ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా వాళ్ళని బానిసలుగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని ఉంచడం జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని పిల్లలైనటి వారు, వారు ప్రార్థించేవారు, దేవుని ఆరాధించేవారు. సాతాను యొక్క పన్నాగాలు, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మగ పిల్లల్ని నదిలో వేసేయమనేవాడు. అంటే ఐగుప్తులో ఒక పెద్ద నది ఉండేది, ఆ నది పేరు నైలీ నది. ఒక పెద్ద నది ఉండేది, ఆ నదిలో నైలీ నదిలో ఒక ముసళ్ళు ఉండేయండి. మనిషి పట్టడం చాలు కొన్ని వందల యొక్క ముసళ్ళు వచ్చి తినేస్తాయి. కనుక చంటి పిల్లలందరినీ కూడా అందులో వేసేయటం జరిగింది. ఆ టైంలో మోషేను కూడా ఆ నదిలో పడేశారు, జమ్ము పెట్టిలో పెట్టి. కానీ దేవుని కృప మోషేకుంది కనుక ఆ ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టిలో పెట్టిన ఆ యొక్క మోషేని ఆమె తీసుకుని తన కొరకు ఆ బిడ్డను పెంచమని తిరిగి తన అక్క చేతికి అప్పగించినప్పుడు, ఆ చిన్నపిల్లల చేతికి అప్పగించినప్పుడు ఆమె తల్లి దగ్గర తీసుకొచ్చి మోషేని పెంచడం జరిగింది. ఇలాగ ఇశ్రాయేలీయులు కష్టాల్లో ఉన్నారు, ఇశ్రాయేలీయులు బాధల్లో ఉన్నారు, ఇశ్రాయేలీయులు బలహీనతలో ఉన్నారు. తినడానికి లేదు, వైద్యం లేదు, రాత్రి నిద్రపోవటం లేదు, పగలు నిద్రపోవటం లేదు, రాత్రి పని పగల పని ఇలాగ విస్తరించి పని చేస్తూనే ఉన్నారు. అసలు నేను ఏం చెప్పాలనుకున్నానంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట రాయబడింది, ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి అని 13వ వచనం రాయబడింది. అయితే పైన ఏమన్నాడో తెలుసంటే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, శ్రమలు కలిగే కొలది వాళ్ళు ఏమైపోతున్నారంటే ఇంకా విస్తరిస్తున్నారే కానీ
వాళ్ళు విస్తరించి ఏం చేస్తున్నారో తెలుసంటే ప్రభువులు అవుతున్నారు, ఇంకా ఎక్కువ మంది అయిపోతున్నారు, బలవంతులు అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఎందుకు వాళ్ళు ఆ విధంగా ప్రబలం అవడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడి యొక్క వాగ్దానం. అది దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేశాడు. అబ్రహామునికి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఏదైనా ఒక వాగ్దానం ఉందంటే ఆ వాగ్దానాన్ని దేవుడి తూచా తప్పకుండా ఆయన నెరవేర్చగల దేవుడు. ఆమె చెప్పండి, కొద్దిగా చెప్పండి. అవును, మనుషుడైతే వాగ్దానం చేసి మానేయవచ్చు, మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చు. దేవుడు మాత్రం మాట ఇచ్చి వెనక్కి వెళ్ళేవాడు కాదు. నువ్వు శ్రమలు పడుతున్నా, కష్టాలు పడుతున్నా, బాధలు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, పరిస్థితులు బాగోపోయినా, నీ భర్త పరిస్థితి బాగోపోయినా, నీ భార్య పరిస్థితి బాగోపోయినా, నీ బిడ్డల పరిస్థితి బాగోపోయినా, నీ శ్రమల్లో కొట్టుకుపోతున్నప్పుడు కూడా ఆ శ్రమల్లోనే నేను ఏం చేస్తాడంటే అభివృద్ధిలోనే తీసుకొస్తాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, నీ పట్ల వాగ్దానం అనేది ఉన్న తర్వాత అది శ్రమల్లో కూడా నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు. వారు విస్తరించడానికి గల కారణం ఏంటో తెలుసంటే, శ్రమ పెట్టే కొద్ది వారు విస్తరించి ప్రబలిరి. ప్రబలము అవటం అంటే అది ఎంత అద్భుతం తెలుసా? ఇందుకు జరిగింది. అంత ప్రబల అయిపోవటానికి అన్ని వేల మంది. ఐగుప్తికి ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారండి. ఎంతమంది వెళ్ళారు? ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళారు. కానీ తర్వాత ఐగుప్తు నుంచి కానాను దేశానికి 20 లక్షల మంది వెళ్ళారంటండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 70 ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ చెప్పండి? ఉదాహరణగా దేవాలయం ఎన్ని లక్షలు ఉంటారు తెలుసా? ఉదాహరణగా నాకు తెలిసినప్పుడు ఒక 3 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 1 లక్ష మంది పెరుగువచ్చు, ఒక 4 లక్షలు ఉంటారు. అంటే సుమారుగా ఒక భీమవరంలోనే ఒక 40 లక్షలు ఉంటే ఇక్కడ 20 లక్షల మంది అంటే ఎన్ని భీమవరాలు కావాలి? కనీసం 4-5 భీమవరాలు అంతమంది జనం అంట. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇదంతా గల కారణం ఏమిటంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు విస్తరించాలంటే, అభివృద్ధిలోకి రావాలి అంటే శ్రమల్లో దేవుని పరిచర్య చేయాలి, శ్రమల్లో దేవుని కార్యాలు చేయాలి. ఉన్నప్పుడు చేయటం కాదు, బాగున్నప్పుడు చేయటం కాదు, బాగోలేనప్పుడు చేయాలి. ఆర్థికంగా మనకు ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా చేయాలి. అప్పుడే మనం విస్తరింప చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఇశ్రాయేలీకి కానాను దేశాన్ని ఇచ్చినట్లుగా పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని, వారు తవ్వని బావులను, నాటని పొలములను, వారి కట్టని ఇళ్లను దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే వారు శ్రమల్లో కూడా విస్తరించి అక్కడికి వెళ్ళి అనగా ఆశీర్వాదాన్ని అక్కడ పొందారు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా దేవుని విషయాల్లో మనము వెనక్కి వెళ్ళకుండా ఆ శ్రమలో దేవుని పని కానీ, దేవుని పరిస్థితులు కానీ, పరిచర్య కానీ మనం చూస్తే అభివృద్ధిలోకి వస్తాం. దానికంటే ముందుగా అసలు మరి దేవుడు విస్తరింపు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, అబ్రహామునికి వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ఇస్సాకుకి ఇచ్చాడు, ఆ వాగ్దానం తన కొడుకైన యాకోబునికి ఇచ్చాడు. మరి ఇచ్చిన వాగ్దానాలు పోగొడతాడా? విస్తరింప చేయకుండా మాట్లాడా? చేయడు. అందుకే అవి 2-3 వాక్యాలు తీసుకుని ఇంకా కొన్ని వాక్యాల్లో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో
ద్వితోపదేశకాండం 1వ అధ్యాయం తెరవండి. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. జాగ్రత్త, కొంచెం గట్టిగా చదివితే బాగుంటది. నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింప చేసిన గనుక మీరు ఆకాశ నక్షత్రము వలె దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశ నక్షత్రము వలె విస్తరించారు. ఒక్క 70 మంది, ఇప్పుడు 2,000 మంది, 2 లక్షల మంది అయ్యారని. ఇక్కడ ఇంకా చూస్తే మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీకు విస్తరణ కావాలి అంటే, మీరు అభివృద్ధిలోకి రావాలి అని అంటే ఏమండి, శ్రమలలోనే దేవుని యొక్క సన్నిధిని మనం చేయవలసినవి చేయాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, బానిసత్తులుగా ఉన్నప్పుడు, వాళ్ళకి తినటానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, వారి ఆరోగ్యాలు లేనప్పుడు, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవుడు అప్పగించిన పని ఐగుప్తు దేశంలో వారు కష్టమైన, నిష్ఠూరమైన, బాధ అయినా, సమస్య అయినా కానీ వారు చేసుకుంటూ వచ్చారు. దేవుడు 13వ వచనంలో ఏం చేశాడు తెలుసా? వారి మర్ర ఆలకించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కష్టపెట్టి వదిలిపెట్టేవాడు కాదు, కానీ ఆ కష్టానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చేవాడు. అబ్రహామా, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అని చెప్పిన ఆయన ఆదికాండంలో చెప్తే, నిర్గమాకాండంలోకి వచ్చేటప్పటికి ఐగుప్తు దేశంలో విస్తరించినట్లు, తర్వాత వాళ్ళు ద్వితోపదేశకాండంలో వాళ్ళ ప్రయాణం కానాను దేశంకి ప్రయాణం అయిపోతున్నప్పుడు అన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడ 1వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పిన మాట మరోసారి, మిమ్మల్ని విస్తరింపజేస్తున్న గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి ఏం చేశాడని వదిలిపెట్టాడా? నీ జీవితంలో ఏ పనైనా కానీ ఈ రెట్లు చేస్తాడు, 100 రెట్లు చేస్తాడు, 1000 రెట్లు చేస్తాడు. నువ్వు దేవుని కొరకు బతికితే, దేవుని కొరకు ముందుకు వస్తే, దేవుని కొరకు నువ్వు అనగా బ్రతకడానికి ఇష్టపడితే, దేవుడు తప్పనిసరిగా 1000 రెట్లు ముందుకు వస్తాడు, 100 రెట్లు కాదండి. ఇక్కడ ఎంత చక్కటి మాట. అలాగే వీళ్ళు విస్తరించడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో వాగ్దానం. దేవుడు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు నిన్ను 100 రెట్లు కాదు కానీ 1000 రెట్లు నేనేం చేస్తాడు అనగా విస్తరింప చేస్తాడు. స్టెప్పులుగా నేను ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అదే ద్వితోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం చదవండి. అదే నీ పితరులు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నిన్ను అక్కడ చేరుస్తాడు. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను విస్తరింప చేయును. నీ పితరుల కంటే గొప్పవాడిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు చేస్తే మీ పిల్లల కంటండి విస్తరింప చేయడానికి ఆయన తన యొక్క కృపలు ఏం చేస్తాడంట, దాచి పెట్టాడంట. మేలు చేయడానికి ఆయన ఉంచాడటండి. దేవునికి స్తోత్రం. అది మీ పిల్లలకి కావాలా అంటే ఇప్పుడు మీరు చేయాలి. మీరు చేస్తే అనగా రేపు దినాల్లో మీరు మీ బిడ్డలు కూడా ఆ ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆశీర్వాదము అని దేవుని బిడ్డలారా, మనం చేయకోకుండా ఏది కూడా మన చేతికి రాదు. మనం ఒక వ్యవసాయం చేస్తే, దాన్ని ప్రారంభిస్తే నాటి నుండి కోసే వరకు కూడా దాని మీద మనం శ్రద్ధ నిలిపి అనగా కష్టపడి రాత్రనక పగలనక దాన్ని
అనగా జాగ్రత్త చేసుకున్న తర్వాత ఆ ప్రతిఫలము ఒక రోజున లాస్ట్కి నీ శ్రమ నీ ఇంటికి వస్తుంది, అనగా ఆశీర్వాదకరంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో అబ్రహామునికి వాగ్దానం చేశాడు, నువ్వు కానాను దేశానికి వెళ్తావు, అక్కడ నువ్వు నాటని ద్రాక్ష తోటలు, నువ్వు నాటని ఒలివ చెట్లు, నువ్వు నాటని యొక్క అనేకమైన పొలాలు, నువ్వు కట్టని ఇళ్ళు, నువ్వు కట్టని పరములు, ఇదిగో నీకు దారాదత్వాన్ని నేను చేయబోతున్నాను, అనగా నిన్ను విస్తరింప చేసి నీ ప్రజలు ఎంతమంది అవుతున్నారో అన్ని లక్షల మందికి నేను ఇవ్వబోతున్నా. ఇది వాగ్దానం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఊరికినే ప్రభులైపోలేదు, ప్రభులైన వాడికి దేవుడు విడిచిపెట్టలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆకాశ నక్షత్రం వల్లే విస్తరిస్తారు, రెండోది మీ పితరుల కంటే నిన్ను ఏం చేస్తారో తెలుసా, అధికంగా విస్తరింప చేస్తాను అంటున్నాడు. ఇంకా కొంచెం కీర్తన 16:14 చదవండి. 16:14 కీర్తన 16 కీర్తన. ఒక్క నిమిషం. జంప 4 చదవండి. అదండి అక్కడి నుంచి. యెహోవాను విడిచి అనుసరించే వారికి శ్రమలు విస్తరించును, ఏరొక వారిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించేది ఏదైతే ప్రాణార్పణలను అర్పింపను. ఇక్కడ చూస్తున్నాడండి, ఇక్కడ దేవునికి వ్యతిరేకమైన వాళ్ళని విస్తరింప చేయుడు. 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి అంటే దేవుని విడిచి, ప్రభువుని విడిచి, యేసుక్రీస్తుని విడిచి, ప్రార్థన విడిచి, పరిశుద్ధత విడిచి, వాక్యాన్ని విడిచి, అనగా వేరొక విధంగా వాళ్ళు జీవిస్తున్నారు అనుకోండి, ఏరొక భక్తిని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు విస్తరింప చేయలేను. కానీ ఇక్కడ అంటున్నాడు, అనుసరించి వారికి శ్రమలు మాత్రం విస్తరిస్తాయి. దయచేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు విస్తరించాలా, లేక శ్రమలని వాటిని మీకు విస్తరించాలా, ఆలోచించమని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. 116వ కీర్తన కూడా చదువుతాం. 116వ కీర్తన. కీర్తన 7వ వచనం చదవండి. నా ప్రాణమా అదండి, యెహోవా నీకు క్షేమమును విస్తరింప చేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం విస్తరింపజేస్తాడంటే క్షేమము. ఎప్పుడు చూడండి, ఇది వాగ్దానం. నీ శ్రమల్లో, దేవుని పనులు చేయడంలో, నీ కష్టాల్లో, నీ విరుకుల్లో, నీ బంధకాల్లో, నీ ఇబ్బందులు, నీ పరిస్థితుల్లో ఇవన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు నువ్వు బ్రతికితే ఆయన నీకేం చేస్తాడంటే ఈ వాక్యం ప్రకారంగా ఆయన మాట్లాడుతున్నాడు, నీకు క్షేమమును విస్తరింపజేస్తాడు. శ్రమను తొలగించి క్షేమాన్ని, విశ్రాంతిని, సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
శ్రమలు పెట్టిన కొలది వారు విస్తరించిరి లేక ప్రబలించిరి. వీరు విస్తరించాలి, లేకపోతే మనం విస్తరించాలంటే ఏం చేయాలి అనే దాన్ని కూడా కొన్ని వాక్యాలు చదువుకుందాం. దేవుని వాక్యం చదువుదాం. ద్వితోపదేశకాండం 30వ అధ్యాయం. మనం విస్తరించాలంటే ఏం చేయాలి? మనం విస్తరించాలంటే ఏం చేయాలి? ప్రభువును ప్రేమించాలి అంటాడండి వాక్యంలో. 30:16 నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. అవును, చాలండి. నీవు బ్రతికి విస్తరించాలంటే నువ్వేం చేయాలి? విస్తరించాలంటే, ప్రభు అవ్వాలంటే, ఆశీర్వాదకరంగా నీవు ఉండాలంటే, ఈ జీవితంలో ప్రభు చెప్పినది ఏది ఉందో అది నువ్వు చేయడానికి ఇష్టపడాలి. అంటే విస్తరించాలంటే నువ్వేం చేయాలి అంటే ప్రభువుని ప్రేమించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటండి? త్రివేణి గారు, ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? నాగరాజు గారు, ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? పాట పాడితే ప్రభువుని ప్రేమించడం, ప్రార్థన చేస్తే ప్రభువుని ప్రేమించడం, వాక్యం చదివితే చెప్పండి ప్రభువుని ప్రేమించడం, ఆరాధన చేస్తే ప్రభువుని ప్రేమించడం, సంఘంలో దేవుని యొక్క ప్రభు కార్యాలైనటువంటి వాటిలో పాల్పొందడమే చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ప్రభువుని ప్రేమించే కాదు మాత్రం ఏమైపోతుంది? గొంతుకి పిసికేస్తున్నట్టుందే సైతాన్ని చెప్పనట్లే. దేవునికి ఇచ్చట్లో ప్రేమించడం, దర్శన భాగం దేవునికి ఇవ్వడంలో ప్రేమించడం ఉన్నాయి బైబిల్లో. ఏమి కూడా ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? అదే చెప్తుండే ఇక్కడ. ప్రభువుని ప్రేమించడం అంటే నువ్వు అనుకున్న కార్యము చేయటమే ప్రభువుని ప్రేమించడం. ఎక్కడైనా ప్రార్థన ఉంటే ప్రార్థనలో, సంఘ సహవాసంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్పొంది అక్కడ కార్యక్రమాల్లో సేవకుడితో కలిసి అన్ని విధాలుగా ఏదైనా ప్రతిదీ కూడా చేస్తున్నావు అనుకో, అది ప్రభువుని ప్రేమించడం, దేవుని పనిని ప్రేమించడం. ఏది ఎక్కడ ప్రేమిస్తున్నావు? నువ్వు నీకు ఇష్టమైన దాన్ని ప్రేమించుకుంటున్నావు, నీకు కావాల్సిన దాన్ని ప్రేమించుకుంటున్నావు, నీకు అవసరమైన దాన్ని ప్రేమించుకుంటున్నావు, నీకు రాబడిని ప్రేమించుకుంటున్నావు. కానీ విస్తరించాలంటే ఎలా విస్తరిస్తావు? సమాధానం లేదు. సావాసం ఉంటే సమాధానం ఉంటుంది. దేవుని ప్రేమిస్తే మనకి సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఆరోగ్యం కొరకు ఎన్నో ప్రార్థనలు చేస్తావు, కానీ ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుని చేయడానికి చేతులు రావు. అనగా కనీసం దేవునికి అనగా చేయాలన్న ఆలోచన కూడా నీకు రాదు. కృతజ్ఞతగా ప్రార్థన కూడా పెట్టుకోవడానికి నీకు మనసు రాదు. నీ కష్టాల్లోంచి, నీ బాధలోంచి సంవత్సరంలో కానీ నెలలో కానీ ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు నాకు జరిగినాయి. కానీ కృతజ్ఞతగా నా మనసు నన్ను దేవుడు బతికించి బలహీనపరిచినటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చి నన్ను మరొక సంవత్సరం ఇచ్చాడంటే నా ప్రార్థన ఎక్కడ, నా కూటమి ఎక్కడ, నేను దేవుని స్తుతించాను. సమాధి మందిరంలో సమాధి నాకు మరి అనగా నేను ఆ సాక్ష్యం ఎక్కడ? ఏది ప్రేమించడం అంటే మాట చెప్పుకుంటున్నాను, ప్రభువుని ప్రేమించడం మాట చెప్పుకుంటున్నాను. ప్రభువుని ప్రేమించడం అంటే ఎంత ఉందో తెలుసా? అంటే ప్రభువుని ప్రేమించేవాళ్ళు ప్రతి విషయంలో కూడా చిన్నదానికి పెద్దదానికి దేవునికి ఇచ్చి ఆ పని చేయటమే ప్రభువుని ప్రేమించడం. అప్పుడు నాకు ఇచ్చి నన్ను ఘనపరిచి అని చెప్పాడు ఆయన. గనుక విస్తరించడం వలన నువ్వు విస్తరించాలి అని అంటే నువ్వు చేయవలసిన కార్యం ఏమిటో తెలుసంటే ప్రభువుని ప్రేమించాలి. ఒకసారి చదువు మాట, ఒకసారి మనం ముందుకెళ్దాం. నీవు బ్రతికి విస్తరించినట్లుగా. ఏమండి?
నీవు బ్రతకాలంటే నీ అంతటి నువ్వు బ్రతికగలవా అండి? నువ్వు బ్రతుకున్నావంటే, నీ బిడ్డ బతుకున్నాడంటే, నీ భర్త బతుకున్నాడంటే, నీ భార్య బతుకుందంటే, నీ కుమార్తె బతుకుందంటే, నీ అల్లుడు బతుకున్నాడంటే, నీ ఇంటి వాళ్ళు బతుకున్నాడంటే, ఏది నువ్వు బ్రతుకున్నావంటే గల కారణం ఏమండి? శుభ్రంగా మంచి టానిక్లు తాగటం వల్ల, ఏమండి తాగటం వల్ల, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన పెట్టడం వల్ల, లేకపోతే మన చేతిలో డబ్బులు ఉంటే తెచ్చుకుని వేసుకోవడం వల్ల, మంచి భోజనం చేయడం వల్ల, మంచి గేదెలు మంచి పాలు తాగడం వల్ల? చెప్పండి. మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు అక్కడ ఏమంటున్నాడు? నువ్వు బ్రతికి చూడండి, నువ్వు బ్రతికి ముందు బ్రతకాలి కదా, ఇష్టంతో తర్వాత సంగతి అంతే కదమ్మా. ముందు బతకాలి కదా. నువ్వు బతకడానికి చూడు, ఎలా బతుకుతావు నువ్వు? ఏమన్నాడు ఆయన? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన మాత్రమే బతుకుతాడని చెప్పాడు. ఆ వాక్యం నీకు సేవకుడు అందిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు, యేసుప్రభు అందిస్తున్నాడు. మరి నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు జీవిస్తున్నావు. ఆదివారం వస్తున్నావు, మంగళవారం వస్తున్నావు, శనివారం వస్తున్నావు, ఆ ప్రార్థనలకు వస్తున్నావు, ఆయా పనులు చేసుకున్నావు, ఆయా దిక్కులు తిరుగుతున్నావు, చెందుతున్నావు. నువ్వు బతుకున్న బట్టి నువ్వు బ్రతుకున్నావు కాబట్టే కదా చక్కగా పని చేసుకుంటున్నావు. ఏమండి ఎక్కడి దాకా ఎందుకండి? తెల్లగట్టు నేను చచ్చిపోయాను అనుకోండి, బతికాను కాబట్టి ఏం చెప్తాను? నేను పక్కన చెప్తున్నాను లేదా? దేవుని పని చెప్తున్నాను లేదా? మరి మీరెందుకు కొనుక్కోకూడదు? నేను బతుకున్నాను కనుక ఈరోజు దేవుని పని ఉందేమో, మందిరంలో దేవుని పని ఉందేమో, సేవకుడి దగ్గర పని ఉందేమో, సేవకుడి దగ్గరికి వెళ్ళాలేమో, సేవకుడు ఏం చేస్తున్నాడు, ఏం చెందుతున్నాడు ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఆయన ఉండాలా లేదా? తెలుసుకోవాలి లేదా? నేను ఎందుకు బతికించాడు? అందుకే బతికించాడు. ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడంటే ఆయన పని కొరకు ఇచ్చాడు. ఒక ఫోన్ నీకు ఇచ్చాడు అనుకో, ఆయన ఆ ఫోన్ ఎందుకు తెలుసు? వాడుకోవడానికే, నీ డబ్బులే కానీ నీకు ఇచ్చాడు. దేవుని పని చేయడానికి, అందులో అది కలిసి దేవుని పని చేస్తున్నావు. ఓ మాస్టర్కి ఇచ్చాడు అనుకోండి, ఎవరికి దేనికి ఇచ్చాడు? నీకు నీ పని చేసుకోవడానికి ఆయన ఇవ్వలేదు. నెక్స్ట్ అనగా మొదట ఆయన పని చేయడానికి, నీ పని చేసుకోవడానికి కూడా ఇచ్చాడు ఆయన. ఇలా ఒక్కొక్కటి కూడా చూసుకోండి. ఏది నీకు ఇచ్చినా మొదట దేవుని కొరకు, ఆయన పని కొరకు ఇస్తాడు, తర్వాత నీ కొరకు ఇస్తాడు. అది ఈ ఆలోచన లేని, ఈ ఆత్మీయత లేని జనం అనేక స్వర్ణగిరి వాక్యాలు మీరు చేయటమే తప్ప అసలు దేవుని సన్నిధిలో దేవుడు అంటే ఏమిటో, మనం ఏం చేయాలో అనే విషయాలు నేర్చుకునేటువంటి వారు లేరు. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. గనుక మనం బ్రతికున్నామంటే బతికేమనుకోండి, 30వ కీర్తనలో ఏమంటాడు? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి వివరించిన. అవును, చచ్చిపోతే ఆయన గురించి ఎవరు చెప్తారు? ఆయన గురించి స్తుతి ఉంటుందా? ఆయన ప్రార్థించగలవా? 30వ కీర్తనలో చెప్తాడు ఆ మాట. మన్ను నిన్ను స్తుతించిన, అది సత్యముల గురించి అంటే మంచి చెట్ల గురించి, దేవుని వాక్యాన్ని గురించి వివరించిన. నువ్వు బ్రతుకున్నావు కనుక ఈ రోజున ప్రభు గొప్పవాడని సాక్షి చెప్తున్నావు, ప్రభు కార్యాలు చేశాడని చెప్తున్నావు. ఇదిగో అద్భుతంగా నేను అనగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఫలానా పని చేశాను, ఫలానా యొక్క పని చేస్తున్నాను, ఫలానా చోట నా పిల్లలు పని చేస్తున్నారు, ఫలానా చోట ఫలానా కార్యములు నాకు జరిగాయి అని చెప్పగలుగుతున్నావంటే నువ్వు బ్రతుకున్న బట్టి. నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృప నిన్నేం చేసింది? ఒక మాట చెప్పనా, బతకడం అనేది ఎవరి వల్ల అవుతుందండి?
నేను ఇవాళ బతుకుతాను కానీ అవుతుంది, మన వల్ల అవుతుందా? అవదు. కానీ ఒక దాని వల్ల అవుతుంది, చెప్పమంటారా? కృప. దీనివల్ల కృప అంటే ఏంటి పాస్టర్ గారు? అది కూడా చెప్పారు. దానివల్ల మనం బతకగలుగుతామంటే, కృప అంటే మనము సాధించలేని దాన్ని సాధించేదే కృప. మన మరణాన్ని మనం జయించలేము, మనం బ్రతకడానికి మనం శాసించుకోలేము. శాసించుకోగలుగుతామా నేను బ్రతుకుతానని? అలాంటి దాన్ని శాసించేదే కృప. పాడతాం కదా, కృప పాడండి. దేని యందు నమ్మించాం? తెల్లవారుజాము నేను ఎవరైంది నమ్మించాను తెలిసి కృపైంది. నీ కృపలో నన్ను వాడుకుంటావయ్యా. కృప అంటే నీకు సామర్థ్యం లేదు కనుక, ఏదైనా చేయడానికి సామర్థ్యం లేదు కదా, సామర్థ్యాన్ని కలిగించేదే కృప. మరలా చెప్తున్నాను గనుక కృప అంటే ఏదో నోటి మాటతో మనం మాట్లాడేసుకుంటాం కాదు. బ్రతుకుంటే ప్రభు ప్రేమించడం కాదు, ఆ ప్రేమలో ఏమేమి ఉన్నాయో, అసలు ప్రేమించడానికి ఎలాగ మనం ప్రేమించాలి, దేవునికి ఇచ్చి ప్రేమించాలి, ప్రార్థించి ప్రేమించాలి, పాటలు పాడి ప్రేమించాలి, ఆరాధించి ప్రేమించాలి, యథార్థంగా బతికి ప్రేమించాలి, నీతిగా బ్రతికి ప్రేమించాలి. ఇవన్నీ కూడా ప్రేమలో, యేసు ప్రేమలో ఉన్నాయి. ఇలా చేయటం వల్ల ఆయన్ని ప్రేమించగలుగుతున్నావు. అప్పుడే నీ విస్తరత అనేది కనిపిస్తుంది. విస్తరించాలంటే ఏం చేయాలి? అందులోని 30వ కీర్తన చూడండి, 16 వచ్చి మళ్ళీ చదువు ఒకసారి, రెండో మాట. ఇది తెచ్చుకోండి. విన్నాం, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని దేవుని స్తోత్రం. ఏం చేయాలి? విస్తరించాలంటే నీ జీవితంలో నువ్వు అభివృద్ధిలోకి రావాలి అని అంటే ఆయన మార్గములలో నడుచుకోవాలి. ఎవరి మార్గంలో? పాస్టర్ గారి మార్గములలో, పాస్టమ్మ గారి మార్గములలో, అనగా ఇక్కడ ఉన్నటువంటి వారి సహోదరి మన యొక్క మార్గములలో కాదు. ఈ లోకంలో ఉన్నవాడి మార్గాలన్నీ చెడు మార్గాలు, నిన్ను ఆత్మీయంగా పడేసే మార్గాలు, ఇవి దీవులు లేకుండా చేసే మార్గాలు. కానీ ఇక్కడ ప్రభు మార్గాలు. ప్రభు మార్గం ఎలాగో కనబడుతుంది? పదిదానికి వివరించాలి కదా. ఎవరు లేకుండా చెప్పి వెళ్ళిపోతే ఇంకేమవుతుంది? ప్రభుని ప్రేమించాలన్నారు. బ్రతకాలి అని అంటే ప్రభు కృప కావాలి. ఆ కృప అంటే ఏంటి చెప్పాను. బ్రతకాలి. మనిషి నోటి మాట రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి మాట వల్ల. నోటి మాట అంటే దేవుని వాక్యం వల్ల నువ్వు బతుకుతావు. అది కూడా వాక్యం ఉంది. అంటే ఇంక అన్నింటిలో వాక్యం తీసుకుంటూ వెళ్తే నేను చెప్పలేని విషయాలు, చెప్పాల్సిన విషయాలు చెప్పలేను. నువ్వు బతకాలంటే దేవుని వాక్యమే, నడవాలంటే దేవుని వాక్యమే. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆయన మార్గాలంటే బైబిల్ గ్రంథమే ఆయన మార్గాలు. సులామతితో పరమగీతాలు అమ్మా, సులామతి అడుగుతుంది, నా జతగాళ్ళు మందలు ఎక్కడ మేపుచున్నారు
ఎవరు చెప్తున్నారంటే నా జతగాళ్ళ యొక్క నేను చూడండి, సులమతి అడుగుతుంది, నా జతగాళ్ళ యొక్క మందలు ఎక్కడ మేపుచున్నారు అంటే ప్రియుడు అంటాడంట, వాళ్ళు అడుగుజాడలను బట్టి వెళ్ళు. ఇంకా అర్థమైందా? అంటే వాళ్ళు ఎలా ఏ మార్గాన్ని వెళ్ళారో అదే అర్థం. సంఘం అడుగుతుందంట, ప్రియుడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన భక్తులు పౌలు, శీల, తిమోతి, ఎజ్కేలు, మరి ఆదాము, అవ్వ, ఇసాకు, యాకోబు, ఎజ్కేలు, జకరియా, మలాకి, వీళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? మన జతగాళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కనుక వాళ్ళు ఏ మార్గాలు అయితే చూపించారో ఆ మార్గాల గుండా సంఘం సులామతి ఎక్కడ మెప్పుతున్నారా, ఎక్కడ మెప్పుతున్నారని అడుగుతున్నావా? ఇదిగో నీ జతగాళ్ళు, వాళ్ళు ఎమ్మడి వెళ్ళు అంటే యెహెజ్కేలు చెప్పిన మార్గంలో, ఆమోస్ చెప్పిన మార్గంలో, ఇర్మియా చెప్పిన మార్గంలో, యెషయా చెప్పిన మార్గంలో, మోషే చెప్పిన మార్గంలో, ఎస్తేరు చెప్పిన మార్గంలో, దెబోరా చెప్పిన మార్గంలో, యేసు చెప్పిన మార్గంలో ఇలాగ చెప్పుకుంటే వాళ్ళు అన్నీ కూడా అడుగుజాడలు. ఆ అడుగుజాడలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక అయ్యే అడుగుజాడలు, అయ్యే మార్గాలు. కనుక ఇక్కడ ఏమన్నాడు? మార్గంలో నడవండి. నా మార్గంలో నడిచేదనుకోండి కోతులో పడతారు. పక్కోళ్ళ యొక్క మార్గంలో నడిచేదనుకోండి చీకట్లో పడతారు. ఇవన్నీ కూడా మంచి మార్గాలు కాదు. దుష్టుల ఆలోచన తప్పు నడవక, పాపుల మార్గం నిలుక, అపహాసుకులి, ఇవన్నీ కూడా ఏంటంటే మంచి యొక్క మార్గాలు కాదు. కానీ ఇదిగో ఈనాడు పరమ భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో వారు రాయించిన ప్రవచన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నా జీవితంలో ఇదిగో మార్గంలో అయి ఉన్నాయి. విస్తరించాలి అనుకుంటున్నావా? విస్తరించాలి అనుకుంటున్నావా? విస్తరించడం అంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే ప్రభువుని ప్రేమించాలి. రెండోది ఆయన మార్గంలో నడవాలి. ఇందులోనే అపోస్తలుల కార్యం అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? దేవుని వాక్యము 6వ అధ్యాయం అపోస్తలుల కార్యం దేవుని వాక్యము ప్రబలమై 7వ వచనం దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య విస్తరించెను, అభివృద్ధిలోనికి వచ్చెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం. విస్తరించాలి అంటే ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలారా వాక్యము ప్రకటించే సేవకులతో సంఘం ఏం చేయాలి? పాల్పొందాలి. సంఘంలో ప్రార్థన ఉంటే వేరే వేరే ఆలోచన ఉండకూడదు. మనకి సంఘంలో సహోదరు ఇంటి దగ్గర ప్రార్థన ఉంటే మనకి వేరే వేరే ఆలోచన ఉండకూడదు.
సంఘములో సహవాసములో మీటింగ్లు ఉన్నాయి అని అంటే వేరే వేరే ఆలోచన ఉండకూడదు. నువ్వు ఒకవేళ సంఘంలో ఆ విధంగా సంఘాన్ని యాక్టివ్ చేయాలంటే, విస్తరింప చేయాలంటే ఇదిగో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు విస్తరించాలంటే నువ్వేం చేయాలి అని అంటే వాక్య సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది. ఇదిగో వాక్యమును ప్రబలం అవ్వాలి. నీ ద్వారా అనేక మంది జనములు రావాలి. నీ ద్వారా వెళ్ళిపోకూడదు ఎవరు. ఒక ఆత్మ నీ ద్వారా వెళ్ళిపోయిందంటే దానికి జవాబు దేవుని దగ్గర ఖచ్చితంగా రాసి ఉంటుంది. సంఘంలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, రాకోకుండా ఒక ఆత్మ ఆగిపోయిందా? ఒక ఆత్మ ఆగిపోవడానికి ఏదైనా నీ కారణాలు ఉన్నాయా? కానీ అవన్నీ కూడా లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నారని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసంటే, ఇక్కడ దేవుని వాక్యము ప్రబలమై విశ్వాసులు ఏమైపోతున్నారండి అనగా పెరుగుతున్నారు, సంఖ్య పెరుగుతున్నది. యెరూషలేములో దేవాలయం నిండిపోతున్నారంట జనము, అనగా విస్తరిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. సంఘం విస్తరిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా విస్తరిస్తావు, ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే తెలుసా, విస్తరించాలి అనే దాన్ని మాత్రమే నీ మనసులో ఉంచుకోవాలి. దేవుడు చెప్తున్నట్టు మాట, ప్రభువును ప్రేమించాలి, ఆయన మార్గంలో నడవాలి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి. వెళ్దామండి పాస్టర్ గారు, అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, ప్రార్థన, రండి ఉత్సాహంగా ఉజ్జీవంగా అనగా ఆర్భాటంతో ఏం చేయాలి, దైవ కూటాలు పెడదాం, రండి మా ఇంటికాడ పెట్టండి, ఆ ఇంటికాడ పెట్టండి, ఇంటికాడ పెట్టండి, సహోదరి మీ ఇంటికాడ పెట్టు అని మీకు చెప్పి ఏం చేయాలంటే అనగా సంఘములో దేవుని వాక్యం వెళ్ళినట్లుగా సంఘం పురుకొల్పాలంటండి. సంఘం పురుకొల్పాలంటే ఒకరికొరకు పురుకొల్పోవాలని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన వచ్చే రాకడ దినము కొలిది, ఆయన వచ్చే రాకడ దినము కొలిది ఒకరికొకరు పురుకొల్పించుకోవాలంటండి. ఈ రోజు మీ ఇంటికాడ ప్రార్థన, ఎల్లుండి మా ఆ ఇంటికాడ ప్రార్థన, ఈ రోజు అక్కడ ప్రార్థన, ఆ ఇందులో ప్రార్థన, ఆ ఊరిలో ప్రార్థన, ఆ చోట ప్రార్థన, ఇక్కడ ప్రార్థన అని దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట, ఈ బాధ్యత ఇది. అంతేకాకుండా ఇందాక తీశారు కదా నీతిపదేశకాండం 30:16 మరొకసారి చదవండి. ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించాలంటాడండి. చదవండి. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడ 3 విషయాలు ఆజ్ఞాపిస్తున్నాడు. 1, నువ్వు బ్రతికినట్లుగా ప్రభువుని ప్రేమించాలి. 2, ఆయన మార్గం వాక్యంలో నడవాలి. 3, ఆజ్ఞలను, కట్టడలను, విధులను. సంఘంలో కట్టడం లేకపోతే ఎలాగండి? ఈ కుటుంబంలోనే కట్టడం లేదనుకోండి, నీ గురించి ఎలా చెప్పుకుంటారు? నీ ఇంట్లో భర్త కానీ భార్య కానీ యజమానురాలుగా ఉందనుకోండి, యజమానిగా ఉన్నాడు అనుకోండి, ఆజ్ఞ మీరేదనుకోండి, బయట ఏమనుకుంటారు? భర్త మాట వింటలేదు, ఆవిడ యజమానురాలు, భార్య మాట వింటలేదు, యజమానురాలు. ఆజ్ఞ ఇస్తుంది సంఘానికి, 10 మంది కుటుంబంలో 10 మందికి. కట్టడ, ఒరే ఈ పద్ధతిలో ఉండాలి, ఈ పద్ధతిలో జీవించాలి, మీరు ఎందుకు బయట నుంచి నాకు ఫలాంటి ఏర్పడుతుంది, కట్టలేదు. ఇంకా విధులండి, ఏం చేయాలో ఏం చేయకూడదు. మా కుటుంబాల్లో ఎన్ని ఉండండి, లేవంటే ఆ కుటుంబం ఏంటండి? కుటుంబమే దాని పేరు చెప్పండి. ఇవన్నీ 3 ఉన్నాయనుకోండి, అది కుటుంబం అంటారు. లేదనుకోండి, ఎవరు ఇష్టం వచ్చినట్లుగా
వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఏమనిపిస్తుంది? కుటుంబం అనిపిస్తుందా? ఏమండి, కుటుంబం అనిపిస్తుందా? మరి అలాగే సంఘం కూడా కుటుంబమే కదా. ఇంట్లో యజమాని ఉంటాడు కదా. అనగా ఎవరంటే యేసు మన దైవ సేవకుడే కదా. ఆలోచించండి, దాంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆ సంఘమే కదా. అనుసరిస్తున్నారా? విధులు విధానాలు ఉన్నాయా ఈ రోజున? నీ ఇష్టం వచ్చినట్టుగా అనగా నువ్వు అనుకున్న విధి విధానం నీకే అనుకుంటున్నా కానీ అది దేవుని విధానం అని, సంఘ విధానం అని నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు. నాకెందుకులే, నేను అంటున్నా మరొకసారి, నాకెందుకులే నేను చెప్పి నేను వెళ్ళేవాడిని తప్ప ఆయనకి సమాధానం చెప్పుకునేదాన్ని కానీ ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించింది. విధులు, ఒక ఇంట్లో విధులు ఉంటాయి. మనమే అంటాం కదా, ఎలాగ విధి విధానం పద్ధతి ఏం లేదేంట్రా అమ్మాయి లేదా అని ఎంత బాగా చెప్తామో. మరి సంఘంలో నువ్వు దైవ సేవకుడు ఒక విధి విధానం పెడతాడు, నువ్వు అవసరం లేదా? మరి లేనప్పుడు నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆలోచించండి. ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకాలి, చేయాలి, చెందాలి, అది వాక్య ఆజ్ఞలురా అని పిల్లలకి మనం చెప్తాం. అయితే దేవుని పిల్లలైన మేము కూడా అదే చెప్తాం. మేము తప్పు చెప్తామేంటి? తర్వాత కట్టడలు, మరి కొన్ని కట్టడలు ఉన్నాయిరా మనకి. ఆ కట్టడ ప్రకారంగా మనం జాగ్రత్తగా వెళ్ళాలిరా, జాగ్రత్తగా మనం పాల్గొనాలిరా. ఈ రోజున శనివారం రా, మంగళవారం రా, ఆదివారం రా, ఆన్లైన్ రా, అదిరా ఇదిరా ఆ కూటం రా, కనుక పరిచయం చేసే వాళ్ళు ఉన్నారా అని అనగా సంఘంలో మరి ఒక కట్టడ ప్రకారంగా మరి దైవ కార్యక్రమాలు చేసుకోవద్దా? నీ ఇంట్లో కార్యక్రమాలకు అన్నింటికీ ఇవన్నీ కావాలా? నీ ఇంట్లో మరి జరగలేనిది, దేవుని సంఘంలో జరగలేనిది ఇంట్లో ఎలా జరుగుతుంది? దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. కనుక వాక్యం చెప్తుంది, విస్తరించే వారు ఏం చేయాలంటే ఇది చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం కూడా ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా, అందులో 2 మాటలు ఉంటాయి. అసలు ఒక మాట చెప్పండి. అతడు ప్రభువా, ఇదిగో నేనున్నానెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, ఇదిగో నేనున్నాను. మా ప్రభువా, నాతో చెప్పండి. ప్రభువా, వినపడలేదు. ప్రభువా, నేను ఉన్నాను కదా. ఉన్నారా మీరు? ప్రభు చెప్పిన మాట చేసేట్లేదు కదా. అది ఉన్న మాట. ప్రభువా నేనున్నాను. ప్రభు ఉన్నాడని మనం ఏం చేయాలి? అక్కడ ఉండాలి. ఆవిడెవరో ఉంది, ఆయన ఎవరో ఉన్నాడు, అది కాదు. అన్నాడంటే నువ్వు ఒకవేళ నువ్వు ప్రభువుకు భయపడుతున్నావా, మనుషులకు భయపడుతున్నావా? ఆలోచించి. ఆయన ఉన్నాడు కదా, నువ్వు ఆయనకు భయపడాలి కదా. సంఘంలో సంఘం ఆయనదా, పాస్టర్ గారిదా, లేకపోతే సంఘస్థుదా? సంఘస్థుది కాదు కదా సంఘం. ఆయన రక్తం కార్చాడు. ఆయన సంఘం అది. పాస్టర్ గారి సంఘం కాదు, పాస్టర్ గారి సంఘం కాదు, సహోదరుని సంఘం కాదు. ఇది ప్రభు సంఘం, ప్రభుదది. ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. నాది కాదు అన్నట్లుగా ఉంటున్నాం. అయితే ప్రభు నావాడు అంటున్నాం. ప్రభు నావాడని చెప్తున్నప్పుడు మరి ఆ ప్రభు ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘంలో నీవు ఒక దాన్ని, నేను ఒక దాన్ని, ఇక్కడున్నవాళ్ళు మీరొకళ్ళు, అందరూ కూడా. అయితే మనం అందరూ కూడా ప్రభు నావాడైనప్పుడు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదా? అవసరం లేకుండా మరి జీవించి వెళ్ళిపోయి నాకు ఇందుకు మీరు అలాగే చెప్తారు, మీకేంటి? నేను చెప్పడం ఏంటి? దేవుడు చెప్తున్నాడు. దేవుడి మాట వినమా? జాగ్రత్త.
మామూలుగా చేయడు దేవుడు. దేవుని మాట వినకపోతే ఏమంటే పాస్టర్ గారి మాట ఇది మీరు అలాగే చెప్తారు, మా వల్ల కాదు, మీ వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు, వీళ్ళ కాదు, ఎవరి వల్ల కలుగుతుంది. కనుక ప్రభు నామంలో నువ్వు సహోదరు వేయండి అనగా ఎందుకు కుదరదు? ప్రభు జవాబు అనగా ఒక రోజున సమాధానం చెప్పాలనే యొక్క ఆలోచన విధానం సంఘానికి ఉండాలా అక్కర్లేదా? ఇది నేర్పించడం తప్ప ఈ బోధలు అవసరం లేదంటారా? మన పిల్లలకి ఈ బోధలు చేయమా? ఎంత గట్టిగా చెప్పమా? బీపీ వచ్చేటట్టుగా చెప్తాం, బీపీ రాకపోయినా వచ్చేటట్టుగా చెప్తాం, గట్టిగా మాట్లాడదాం. నా ప్రభు అలా మాట్లాడకూడదా? బీపీ వచ్చినట్టుగా ప్రభు మీద కోపమా? ప్రభు సేవకుల మీద కోపమా? లేదు. ప్రభు మీద కోపించుకుంటూ ప్రభుదండి సంఘం, ప్రభుదండి సావాసం. ఆ ప్రభు సావాసం నీవు ఉంటేనే ప్రభు నిన్ను సంఘం అని పిలుస్తాడు. ఆలోచన చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ? మనసులో ఒకసారి అదే చదువు. 9వ అధ్యాయం 11వ వచనం మర్చిపోయారా? అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. ప్రభువా నేను ఉన్నానని. ప్రభువా అంటే ప్రభుని కలిగి ఉండాలి. ప్రభువా నేను ఉన్నానంటే దానికి అర్థం ఏంటి? నేను ప్రభువును కలిగి ఉన్నాను అని అర్థం. ప్రభువును కలిగి లేని వాళ్ళు ఏం చేయాలి? ప్రభువును కలిగి ఉండాలని మీకు చెప్పాలి. మీరు ప్రభువును కలిగి ఉండాలని చెప్పాలి. మీరు ప్రభువును కలిగి ఉండాలి. రెండోది నీ పక్క వాళ్ళని కూడా ప్రభువును కలిగి ఉండాలి. అలాగా ప్రభువుని కలిగిన వారు కానీ కలిగి ఉన్నవారు కానీ ఉండమని మీరు చెప్తున్న వాళ్ళు కానీ నేనున్నాను అని చెప్పాలి. వాడు నేను ఉన్నాను, ఏదైనా చేస్తాను, నాకు రాత్రి నిద్ర రాకపోయినా చేస్తాను, అర్ధరాత్రి కాడైనా చేస్తాను, అన్న పొద్దు కాడైనా చేస్తాను, ఎప్పుడైనా ఉన్నాను ప్రభువా అంటూ మోకరించి అనగా నేనున్నాను ప్రభువా అని ప్రార్థన చేసి అడుగు. దేవుని పని కొరకు ఆయన ఏదైనా చెప్తే, ఆయన చెప్పడం అంటే దేవుడు సేవకుడు చెప్తాడు, సంఘం అది చేయింది అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది కూడా నువ్వు చేయవా? అది నేను చెప్పట్లేదు కదా, సంఘ పని ఆయన చెప్తున్నాడు సంఘానికి. అపొస్తలుల కార్యంలో చెప్తాడు. ఆ స్టెఫను ఇంకా వీళ్ళందరినీ కూడా ప్రభుని ఆత్మ వచ్చి సేవకుడితో మాట్లాడితే చేయండి మీరని చెప్తే వాళ్ళు దేవుని మాట విని ఆ పనులు చేశారట. ఎవరు చెప్తే చేశారు? వాళ్ళు దేవుడు చెప్తే చేశారంటారండి వాళ్ళు. కనుక ఈ రోజున సంఘము అనగా విస్తరించాలంటే చేయవలసింది మరి చేయకోకుండా విస్తరించడానికి ఆశపడటం అంటే న్యాయమేనంటారా? అందులో నేను కొంచెం చదువుమా. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్న నిదానమున వీధికి వెళ్ళి యోదావని వాని ఇంట తర్సువాడైన సౌలు అనువానకుడి కొరకు విచారించుము. 11 అందుకు ప్రభు నీవు లేచి తిన్న నిదానమున వీధికి వెళ్ళి యోదాని వాని ఇంట తర్సువాడునైన సౌలు వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 9:31 చదవండి. కావున యోదియా గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకున్నచు. ఇక్కడ కూడా ప్రభు నందు భయమును, రెండోది ఏం కనబడుతుంది? పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణ. దేవునికి స్తోత్రం. సంఘానికి ఏం కావాలి? ఆదరణ కావాలండి. ఎంతకాలం మీ దగ్గరికి వచ్చి నేను ఆదరించబడలేదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటే ఆదరించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆదరించబడతారు. కనుక ఇదిగో నువ్వు విస్తరించాలంటే ప్రభు ఆదరణ కొరకు
పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ ఆదరణ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బలంగా ఉంటారండి, చాలా ఆత్మీయంగా ఉంటారండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. విస్తరించాలి అంటే ఏం చేయాలని దాన్ని ఇంకొక మాట చదువుతాం. ఆత్మ సంబంధమైన వరాలు మనము విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చెప్తాడు. 12వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఏ సంబంధమైనవి? ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఇగో సంఘంలో ఆత్మ సంబంధమైన వరాలు చాలా అవసరం. ఆసక్తి గలవారు కనుక ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము ఇదిగో సంఘము ఎప్పుడో క్షమాభివృద్ధి కలుగుతుందంటే దేవుని ఆత్మ ఉండటం వల్ల, దేవుని ఆత్మ ద్వారా ఆత్మవరాలు పొందటం వల్ల సంఘము సమాధానకరమైన క్షేమకరంగా ఏం చేస్తుంది? ఎడం కానీ కుడికి కానీ వెళ్ళకుండా సమాంతరంగా ప్రయాణం చేస్తుంది. సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకు పొందుతుంది? ఆత్మ సంబంధమైన వరములు ఉన్నాయి కనుక. ఇంకా డీటెయిల్గా చెప్పమంటారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం తొందరగా చదవండి. ఎందుకు అది అంత సమాధానకరంగా సమానంగా ఉండడానికి కారణం అంటే ఆత్మవరాలు ఉన్నాయి. అయితే ఆత్మఫలం ఏమనగా ఇగో చూడండి, అంటే సంఘానికి ఆత్మవరము ఆత్మఫలము ప్రేమ, ప్రేమ ఉంది, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా సంఘంలో ఆత్మఫలాలు ఆత్మవరాలు ఉన్నాయి కనుక ఉన్న సంఘం ఎలా నడుతుంది? వంకరగా నడుతుందా? సాపీగా సమానంగా ఒకరికొకరు పురుకొల్పించుకుని ఏది ఎన్ని ఉన్నాయో ప్రేమ, సమాధానము, ఆశానిగ్రహము, విశ్వాసము, ఇంకా చాలా రాశాడు దాంట్లో. అవన్నీ సంఘములో ఆత్మవరముల చేత, ఆత్మ ఉందని చెప్పుకోవడం కాదు, ఆత్మ నింపుదల ఉందని చెప్పుకోవడం, ఆత్మదేవుడు నీ హృదయంలో ఉండాలి అనగా పైకి కనపడటం కాదు. ఆత్మదేవుడు ఆధ్యాత్మికమైన వరముల చేత ఆత్మలో ఉంటే ఆ వరాలు ఫలాలు అవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను ఉజ్జీవిగా ఏం చేస్తుందంటే సంఘములో ఒక చక్కటి క్షేమాభివృద్ధిలో తీసుకురావడానికి విస్తరింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే అండి, దేవుల్లో ఉంటే ఇలా జరుగుద్ది, ఇది ప్రభులో ఉంటే జరుగుద్ది. ఆత్మ ద్వారా నడిపించబడితే జరుగుద్ది. వాక్యం మనలో ఉంటే, మన ఇంట్లో ఉంటే జరుగుద్ది. అదే బయట ఉంటే ఎలా విస్తరిస్తాం? బయట ఉంటే ఎలా విస్తరిస్తాం? నేను వివరించిన కానీ వాక్యాలు చూపించేస్తాను, అండర్లైన్ చేసేసుకుంటాను. 30వ అధ్యాయం 'ఈ లోకంలో విస్తరించేవి ఏవి, విస్తరింపచేసి ఏవి, ఎందులో విస్తరిస్తున్నాం అంటే ఇది ఇక్కడ చెప్తున్నాడు. పాపములు విస్తరిస్తాయంట. ఏం పాపములు? 30వ అధ్యాయం 11-12 అమ్మా 13 వచ్చింది చదవండి. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్షణ వేసి అక్కడ ఏమి విస్తరించేయండి? లోకంలో జీవిస్తే పాపములు విస్తరిస్తాయి నీ మీద. 15 వచ్చు. నీ గాయముల చేత నీవు అరచేతవేమి, నీకు కలిగిన నొప్పి విచారణ కాదు. నీ పాపం విస్తరించుచున్నందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. అండర్లైన్ చేసుకోండి చెప్పాను. ఎందుకంటే మార్చుకోవాలనుకున్న వాళ్ళు అండర్లైన్ చేసుకుంటారు, అది చదువుకుంటారు, ఏం చేస్తారు జీవితాన్ని. ఇక్కడ
ఈ లోకంలో నిన్ను గాయపరిచేది, నిన్ను పాడు చేసేది, నాశనం చేసి నిన్ను తొక్కేసేది ఏంటంటే పాపం. ఈ లోకంలో విస్తరించడం వల్ల నీకు ప్రయోజనం ఏముండదు, కానీ అన్నీ గాయాలే. ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 59:12. నేను చెప్పి ప్రతి వాక్యాన్ని మీరు చదువుకున్న తర్వాత చదువుకున్న లోకం అంటే ఏమిటి, మన జీవితం అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. యెషయా గ్రంథం 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, ఆగు. మా పాపములు విస్తరించాయా లేవా? ఏమిటి? ఏమి విస్తరించాయమ్మా? ఈ లోక సంబంధంగా నువ్వు ఉంటున్నావు కనుక తిరుగుబాటు 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా అంట. మళ్ళీ చదవన్నమాట. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి క్రియలు, నువ్వు చేసిన క్రియలు అంటే పనులు, తిరుగుబాటు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి విస్తరించి అన్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నవారు, లోకంలో జీవించేవారు, లోకం ప్రకారంగా బతికే వాళ్ళు ఇయే వాళ్ళ వెంట వచ్చేది, వాళ్ళతో ఉండేది, వాళ్ళతో నివాసం చేసేది. ముందుకు వెళ్ళిపోతాను, వివరించడానికి సమయం లేదు కనుక. కీర్తన గ్రంథం 3:1. యెహోవా నన్ను బాధించి వారు విస్తరించి ఉన్నారు, భక్తుని బాధించి వారు విస్తరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో విస్తరించే వాళ్ళు ఏమనుకుంటారంటే భక్తుల్ని ఏం చేయాలనుకుంటారు, భక్తి గల వాడిని ఏం చేయాలనుకుంటారు, బాధించాలనుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 24. 24:12 రాసుకునేవాడు. అక్రమం విస్తరించుట చేత, క్రమం కాదండి, క్రమంగా వచ్చింది కాదు, అక్రమంగా వచ్చింది. అనేకుల ప్రేమ చల్లారును, అనేక మంది యొక్క ప్రేమ అక్రమం విస్తరించడం. ఏమి విస్తరించిందండి ఈ లోకంలో? ఏమి విస్తరించిందండి? అక్రమం విస్తరించి. ఈ లోకంలో ఏమండి ఏది విస్తరిస్తుందో మనం చెప్పి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఏది విస్తరిస్తుందంటే పాపం విస్తరిస్తాయి. 2వది తిరుగుబాటు క్రియలు విస్తరిస్తాయి. 3వది భక్తులను బాధ పెట్టే పరిస్థితులు విస్తరిస్తాయి. అలాగే అక్రమాలు, అన్యాయాలు విస్తరిస్తాయి. ఇది లోకంలో లోకం తట్టు తిరిగేవారు, జీవించేవారు ఇంకా ఉన్నాయి, అవన్నీ విస్తరిస్తాయి వాళ్ళు. కానీ వాటి విస్తరించడం వల్ల నీకేమి లాభం ఉండదు. అన్ని గాయాలు, అన్ని ఇబ్బందులు, అన్ని శోధనలు, బలహీనతలు. శివరాత్రికి దేవుడి చేతులు విడిచిపెట్టేసి ఆయన దూరంగా నీకు ఇంకుడై ఉంటాడు, దూరంగా ఉంటాడు. అప్పుడు అమ్మోయ్ బాబోయ్, పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా, తాతమ్మ గారు ఎంత ప్రార్థన చేసినా ఏమీ లాభం ఉండదు. కనుక జాగ్రత్త పడండి. చెప్పినప్పుడు పాస్టర్ గారు అబ్బాయి ఈ అలవాటు నీకు మంచిది కాదు, అమ్మాయి ఈ అలవాటు నీకు మంచిది కాదు, యవనస్తుడా యవనరాల్లా ఉండకు, మంచిది కాదు అని సేవకుడు చెప్పి వెంటనే ఏం చేసుకోవాలంటే, వాడు చెప్పింది ఈ లోక సంబంధమైన వాటిని విస్తరిస్తున్నావు కనుక బయటికి రమ్మని చెప్తున్నారు కనుక పరిశుద్ధాత్ముడు కూడా ఈరోజు మీ గురించి అదే మాట్లాడుతున్నాడు, అదే మాట్లాడాడు. మార్చుకోవాలి, ప్రభు కొరకు సిద్ధపడాలి. కనుక ఇదిగో శ్రమ పెట్టే కొలిది వారు విస్తరించినట్లుగా మీ జీవితంలో విస్తరణ అనేది చాలా అవసరం తెలియజేస్తూ నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడి మాటలను అందరి ఇంకుల్లో ప్రభు ఆశీర్వదించును కాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పాట పాడుకుందాం. రత్నకుమార్ గారు వచ్చి పాట పాడుతుంటే